హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. మియాపూర్, చందానగర్, షేర్లింగంపల్లిలో వర్షం కురుస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. వర్షాలపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, దీపిక, వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. రానున్న 3 రోజులు వాతావరణం పూర్తిగా అంటే భారీ వర్షాలు ఉంటాయని పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. అదేవిధంగా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొనడం జరిగింది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని హెచ్చరించడం జరిగింది. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. అయితే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఇప్పటికే సెక్రటరీ చేరుకున్నారు. దీనిపై అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల వర్షాలు కురిసినప్పుడు కొన్ని కరెంటు సమస్యలు కావచ్చు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది కావచ్చు, అదేవిధంగా ధాన్య సేకరణ కావచ్చు, ఇట్లాంటి అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన దానికి సంబంధించి ఇప్పటికే అధికారులను అప్రమత్తం నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలపైన అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా పలు జిల్లాల్లో, తెలంగాణలోని పలు జిల్లాలు ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం వాతావరణ శాఖ కూడా హెచ్చరించిన నేపథ్యంలో భారీ వర్షాలు ఉన్నాయని హెచ్చరించిన నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది అధికారులకు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి విద్యుత్ శాఖ కొన్ని గైడ్లైన్స్ కూడా విడుదల చేయడం జరిగింది. వర్షాలు పడుతున్న సందర్భంలో ఎవరు కూడా కరెంట్ పోల్స్ దగ్గర వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైనా ట్రాన్స్ఫార్మర్స్ దగ్గరికి వెళ్లకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే వైరింగ్ సంబంధించి ఉంటాయో అట్లాంటి కొన్ని ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్లేస్లకు వెళ్ళకూడదని కొన్ని చెప్పడం జరిగింది. అయితే ఇటు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ ఇటు భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కూడా దీన్ని సమీక్షించే అవకాశం ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆయన అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అందరితోటి సమావేశ అవకాశం కనిపిస్తుంది. మీటింగ్ ఫోన్లో ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. జిల్లాలలో వర్షాలు